హాయ్ ఫ్రెండ్స్, టుడే పాలకూర పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను. నచ్చితే ఈ విధంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్. పన్నీర్ అలాగా పెనం మీద పెట్టి కాల్చుకోవాలి. ఈ లోపల ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని పాలకూర కడిగేసుకొని ఫుల్గా వేడి నీటిలో వేసుకోవాలి. తర్వాత అటు ఇటు కాల్చుకున్నాం కదా పన్నీరు, అవి ముక్కలు ముక్కలుగా చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపులోని వేడి నీళ్ళు మరిగిపోయి అందులో పాలకూర వేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది పాలకూర పన్నీర్ కర్రీ. అవి బాగా వేడెక్కాక అందులో బాగా మరిగిపోయిన తర్వాత పాలకూర తీసేసి మిక్సీ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని తర్వాత జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అవి కూడా అన్నీ కలిపి మిక్సీ బౌల్లో వేసి పేస్ట్ చేసుకొని రెడీగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుందాము. తర్వాత ఒక గిన్నె తీసుకొని నూనె పోసుకొని అందులో ఎండుమిర్చి, ఆవాలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై అయ్యాక కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదా పాలకూర పేస్టు, అది వేసుకోవాలి. టమాటా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. తర్వాత పసుపు, కారం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలుగా కోసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఫ్రై చేసుకొని, ఆ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మెంతాకు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పాలకూర పన్నీర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది కర్రీ. మీకు నచ్చితే ఈ విధంగా ఫాలో చేయండి. రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.